యేసురాజా. అలా మనసుని దేవునికి అప్పగించుకుందామా? ఆయన ప్రేమను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటాం. మనసారా ఆయన ఆరాధన చేద్దాం ప్రియులారా. We worship you, Lord. యేసయ్యా. కనెక్ట్ అయిపోదామా అందరము దేవునితో? తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడివయ్యా. నిన్ను కలిగి ఉన్న మేము ఎంత ధన్యులం దేవా. Glory to Jesus. Glory to Father. అందరం నోరు తెరిచి మాట్లాడదామా దేవునితో? దేవుని స్తుతిద్దామా? ఆయన ప్రేమను స్మరించుకుంటూ, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నువ్వు నాకు ఆధారమయ్యా. నీవు లేనిదే నేను లేను ప్రభా. నీవు లేని నా జీవితాన్ని ఒక్క క్షణము కూడా నేను ఊహించలేనయ్యా. నిన్నే నేను ఆధారంగా చేసుకున్నాను. నీవు నాకెంతో విలువైన వాడు. నాకు నీవెంతో ప్రాముఖ్యమైన వాడవయ్యా.
చేసుకున్న మనము ఎన్నడూ సిగ్గునందము ప్రియులారా. ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన సర్వస్వము, ఆయనే మన ధైర్యము, ఆయనే మన బలము, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన శైలము, ఆయనే మన యొక్క నిత్య జీవము. ఆయన బట్టి అతిశయిస్తూ హృదయములో ఆనందిస్తూ ధైర్యం కలిగి ఉందాం ప్రియులారా. గాలి వానల్ లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చిన మంచి రోజులు ఇంకా రావు, ఇంకెంతటితో అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో నీవున్నా నీపై జాలి చూపే దేవుడు ఒకడు ఉన్నాడని గుర్తు చేసుకున్నప్పుడు నీకు గొప్ప ఆధారం కలుగుతుంది, గొప్ప ధైర్యం కలుగుతుంది. ఆ ప్రభు ప్రేమను స్మరించుకుంటూ ఆరాధన చేద్దామా? గాలివానలతో నేను కలత చెందితిని, మంచి రోజులు నాకు రావనుకుంటిని. దేవా, గాలివానలతో నేను కలత చెందితిని, మంచి రోజులు నాకు రావనుకుంటిని. నాపై జాలి పడిన ప్రభువా, గొప్పతనస్సుగా వచ్చితివా. పడదామా? నాపై జాలి పడిన ప్రభువా, గొప్పతనస్సుగా వచ్చితివా. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెద నీతో నిత్యం. ఈ మాట చెప్తున్నప్పుడు హృదయంలో ఎంత ధైర్యం, ఎంత సంతోషం, ఎంత భరోసా. మనుషులు నీ జీవితంలో నీకెన్నో మాటలు వాగ్దానాలు ఇచ్చి ఉండవచ్చు, మనుషులు నీ పక్షాన మాట్లాడవచ్చు, మనుషులు నీ పక్షాన నిలబడినట్టుగా ప్రవర్తించవచ్చు. కానీ వారి ఇచ్చిన ఆ యొక్క భరోసాలో ఇంత ధైర్యం నువ్వు అనుభవించలేవో మా ప్రియబిడ్డ. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నీకు ఆధారంగా ఉన్నాను. యెహోవాను ఆధారంగా చేసుకున్నవాడు సిగ్గునందడు, అవమానపరచబడ్డు. ఎందుకంటే ఆయన జాలి గలవాడు, ఆయన మనల్ని పట్టించుకునేవాడు. మంచి రోజులు ఇంకా లేవు అన్న పరిస్థితుల్లో కూడా ఆయన నీ జీవితంలో మంచి రోజుల్ని సృష్టించగలడు. నీ కొరకు కొన్ని రోజులను, కొన్ని సంవత్సరాలను ఆయన తయారు చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కదా. కాబట్టి ఆయన్ని బట్టి విశ్వాసముతో, ధైర్యముతో ఈ పాట పాడగలవా? ఆయన్ని బట్టి నిరీక్షణ కలిగి జీవించగలవా? ఆయన నిత్య మహిమకు నిలయుడు. ఆయన గుండె బరువెక్కిపోయిన వారులను సేదదీర్చే దేవుడు. ఆయన మాట చేత ధైర్యపరిచే దేవుడు. ఆయన ప్రేమ చేత హత్తుకునే దేవుడు. ఆ యేసయ్యను బట్టి ఆనందిస్తావా ప్రియబిడ్డ? ఆనందిస్తూ అతిశయిస్తూ చేసేదే ఆరాధన. అలాంటి ఆరాధన దేవుడిని నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. ఇస్తావా ఆయనకి ప్రేమపూర్వకమైన కృతజ్ఞతతో కూడిన ఆరాధన, విశ్వాసంతో కూడిన ఆరాధన.
మాటే కదా ఆధారం. మన గుండెల మీద ఒక చేయి పెట్టుకొని ఒక చేయి వేసే వైపు చాపుతూ నిరీక్షణతో కూడిన ధైర్యంతో కూడిన ఈ మాట చెప్దామా? గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం. గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం. నాకు నీవే కదా ఆధారం. నీ నడిచెదనీతో నిత్యం. 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 చేతులెత్తి జాలి చూపవా నాపై, జాలి చూపవా యేసయ్యా. జాలి చూపవా నాపై, జాలి చూపవా. జాలి చూపవా నాపై, జాలి చూపవా. జాలి చూపవా నాపై, జాలి చూపవా. యేసయ్యా. జాలి చూపవా నాపై, జాలి చూపవా. I love you, Lord. జాలి చూపవా నాపై, జాలి చూపవా. నా దేవా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా. నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు, ఎందుకంటే నేను నిన్నే ఆధారంగా చేసుకున్నాను. నా స్థితిని ఎరిగిన వాడువు, నా పరిస్థితిని ఎరిగిన వాడువు, నా హృదయమును నా అంతరింద్రియములను ఎరిగిన వాడువు, నా హృదయంలో ఉన్న వేదనను ఎరిగిన వాడువు, నా హృదయంలో ఉన్న ఆశను ఎరిగిన వాడువు, నా హృదయంలో ఉన్న ప్రభువా ప్రతి పరిస్థితిని నువ్వు ఎరిగిన వాడువు నాయన. అందుకే నాయన నేను నీపై ఆనుకుంటున్నానయ్యా. నేను మనుషుల్ని ఆధారంగా చేసుకోలేదు, నేను రాజుల్ని ఆధారంగా చేసుకోలేదు, అధికారుల్ని నేను నమ్ముకోలేదు. నా ఆధారమైన నిన్నే నేను ఆశ్రయించి ఉన్నాను. నిన్ను బట్టే నేను ధైర్యం కలిగి ఉన్నాను. 100% నా హృదయాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా ప్రేమను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఐ లవ్ యు లార్డ్. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి. నేను నీ కోసమే ఉన్నాను ప్రభువా. నా జీవితం నీ కొరకే, నా బ్రతుకు నీ కొరకే, నా ఉనికి నీ కొరకే దేవా. నాకు నువ్వు ఉంటే చాలు యేసయ్యా. తండ్రి,
నువ్వు లేని క్షణాన్ని నేను ఊహించలేను, నువ్వు లేని బ్రతుకుని నేను ఊహించలేను. ఇదిగో నా జీవితాన్ని, నా ఇష్టాలను నీకు అర్పిస్తున్నానయ్యా. నా ఆరాధన ఒక బలిగా నీకు సమర్పిస్తున్నానయ్యా. నీకును నాకును మధ్య ఏదైతే అడ్డుగోడగా ఉందో దాన్ని నీకు బలిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నానయ్యా. నాకు నువ్వెంతో ప్రాముఖ్యము నాన్న. నీ స్థానాన్ని నేను ఎవ్వరికి ఇవ్వలేను ప్రభువా, నీ స్థానాన్ని నేను ఎవ్వరికి ఇవ్వలేను ప్రభువా. ఈ లోకంలో నేను ఇష్టపడేవి ఎన్నో ఉన్నా, నీ స్థానాన్ని మాత్రం నేను ఎవ్వరికి ఇవ్వలేను ప్రభువా. ఎందుకంటే అన్నిటికన్నా నాకు నువ్వు విలువైన వాడువు, అన్నిటికన్నా నాకు నువ్వు శ్రేష్టమైన వాడువు. నాకు నువ్వు కావలేసయ్యా. నేను ఎప్పటికైనా నీతో ఉండవలసిన దానను, ఉండవలసిన వాడును. ఎక్కడికి పారిపోగలను? నేను ఆకాశమునికి ఎక్కినను, అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నను, అక్కడ ఉన్నావు. నేను సముద్రం దిగంతములోకి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు. నా వెనుక ముందు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నా నలువైపులను నన్ను ఆవరించి ఉన్నావు. నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను పరుండుట నీకు తెలుసు, నేను భోజనము చేయట, పానము చేయట అన్నీ నీకు తెలుసు అయ్యా. నీ కన్నుల నుంచి నేను ఎప్పుడు దాటిపోలేను, నేను తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళిపోలేను. అందుకే నాన్న, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు లార్డ్. చెప్తామా యేసయ్యతో, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఎందుకంటే నువ్వు నన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించావు. స్టిల్ ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా నిన్ను బాధ పెట్టే ఎన్నో పరిస్థితులు, బలహీనతలు నాలో ఉన్నా, మాలో ఉన్నా, ఇంకా నీ ప్రేమను ఏ మాత్రము తక్కువ చేయక చూపిస్తూనే ఉన్నావయ్యా. అందుకే నిన్నే నేను ఆధారంగా చేసుకున్నాను, నిన్నే నేను నమ్ముకున్నాను. మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోలేరు. మా బలహీనతలు ఎరిగిన దేవుడవు, మా హృదయాన్ని ఎరిగిన దేవుడవు, మా కన్నీరు చూసిన దేవుడు. నాకు నీవే ఆధారమయ్యా. ఐ లవ్ యు లార్డ్. నాకు నువ్వు కావాలి. అయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా. నువ్వు మాట్లాడితే ధైర్యం అయ్యా, నువ్వు మాట్లాడితే ఏదో తెలియని ఆనందం, నువ్వు మాట్లాడితే కొండంత అండ నాకు కలుగుతుందయ్యా. అంత ఆదరణ నీలో ఉంటుంది, అంత ప్రేమ నీలో ఉంటుంది. ఇది నాకు ఎక్కడికి వెళ్తే దొరుకుతుందయ్యా, ఎవరి దగ్గరికి వెళ్తే దొరుకుతుందయ్యా ప్రభువా. గుండె బరువెక్కి పోయిన వేళ నీ మాటే కదా ఆధారం. గుండె బరువెక్కి పోయిన వేళ నీ మాటే కదా ఆధారం. గుండె బరువెక్కి నీవే
నేను నిన్నే ఆధారంగా చేసుకున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నీవు రాకుంటే నేను నడవలేనయ్యా. మనసు ఓదార్పు నొందని పరిస్థితుల్లో నీ ప్రేమ చేత నేను ఆదరింపబడుతున్నానయ్యా. అయ్యా, అందుకే నాకు నువ్వు కావాలి. దేవా, అడుగుదాం, హృదయంలో నుంచి ప్రభుతో మాట్లాడదాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఇక్కడ మౌనంగా ఉండడానికి మనం ఇక్కడికి రాలేదు. ప్రభుతో మాట్లాడుకోవడానికి, ప్రభుని స్పర్శించడానికి, ప్రభువులో ఇంకా ఇంకా దగ్గరగా వెళ్ళడానికి మనం ఇక్కడికి వచ్చిన్నాము. కాబట్టి అలా ఆయనతో సంభాషించుకుంటూ ఆయనతో కనెక్ట్ అయిపోయినప్పుడు అబ్బా, ఆనందం ఈ లోకంలో నీకు ఎక్కడ దొరుకుతుంది? ఎంత వెల ఇచ్చినా నువ్వు దాన్ని పొందుకోలేవు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు అది దొరకదు. ఆరాధనలు నువ్వు అంతగా ప్రభుతో మమేకమైపోవాలి. దేవా, ఐ లవ్ యు లార్డ్. ఈ మాట ధైర్యంగా చెప్తామా? మంచి చేతులెత్తి ప్రేమతో యేసయ్యతో చేతులు పైకెత్తి జాలి చూపవా నాపై, జాలి చూపవా యేసయ్యా, జాలి చూపవా నాపై, జాలి చూపవా. కలత నిన్ను పిండేస్తుందా? ఓదార్పు పొందలేకపోతున్నావా? దేవుడు అంటున్నాడు, నేనున్నాను నీతో,
నేనున్నాను నీతో. నా ప్రియ బిడ్డ, నేను నిన్నెన్నడూ విడిచిపెట్టను. నీపై జాలి చూపిస్తాను. తండ్రి కుమారుని ఎలా జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి పడతాను. నేను మీ ఎడల కనికర పడతాను. మన దేవుడు కనికరం గల దేవుడు ప్రియులారా. మన దేవుడు జాలి గల దేవుడు. మన దేవుడు ప్రేమ గల దేవుడు. మన దేవుడు అర్థం చేసుకునే దేవుడు. మన దేవుడు మనతో ఉండే దేవుడు. మన దేవుడు మనలో ఉండే దేవుడు. ఆయన మనకుండగా ఎందుకు దిగుదు? నీ మనసు ఓదార్పును అందట్లేదా? కన్నీళ్ళు ఆగట్లేదా? గుడ్డు పిండేస్తుందా? ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళు. ఈ లోకంలో ఎక్కడా దొరకని ఆదరణ, ఎక్కడా దొరకని నెమ్మది నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఆయన తన కౌగిట్లో నిన్ను హత్తుకుంటాడు. ఈ లోక మనుషుల కౌగిట్లో నీకు ఆదరణ దొరకదు, ఆ ధైర్యము దొరకదు. గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం. మనసు ఓదార్పు నొందని వేళ నీ ప్రేమే కదా ఆధారం. నాపై జాలి పడిన ప్రభువా, గొప్పదనస్సుగా వచ్చితివా. నాపై జాలి పడిన ప్రభువా, గొప్పదనస్సుగా వచ్చితివా. నాకు నీవే కదా ఆధారం. నీ నడిచెదా నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం. నీ నడిచెదా నీతో నిత్యం. మరొకసారి, నాకు నీవే కదా ఆధారం. నీ నడిచెదా నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం. నీ నడిచెదా నీతో నిత్యం. జాలి చూపవా నాపై, జాలి చూపవా. రెండు చేతులు ఎత్తి అడుగుదామా? అయ్యా, నా పరిస్థితిని దృష్టించయ్యా, నా స్థితిని దృష్టించయ్యా. నువ్వు తప్ప నాకెవరు సహాయం చేస్తారు? నువ్వు తప్ప నాపై ఎవరు జాలి చూపిస్తారు? మనుషుల కనికరము, మనుషుల జాలి, మనుషుల ప్రేమలో ఏదో స్వార్థమే ఉంటుంది ప్రభువా. కానీ నిస్వార్థమైన ప్రేమతో నన్నుగా ప్రేమించి, నన్నుగా అర్థం చేసుకొని నాకుగా సహాయం చేసే దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభువా. అందుకే నేను నిన్నే ఆధారంగా చేసుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి యేసయ్యా. ఐ వాంట్ యు మోర్ అండ్ మోర్. నువ్వు నాకు ఎంతైనా కావాలి అయ్యా, నువ్వు నాకు ఎంతైనా కావాలి. నేను నీ కోసమే నీ ఎదుకొస్తున్నానయ్యా. నీ ప్రేమ చేత ఆదరింపబడుతున్నాను. నీ కృప చేత ఓదార్పు నందుతున్నాను. నీ మాట చేత ధైర్యం పొందుకుంటున్నాను. నీ కనికరము చేత అయ్యా నిరీక్షణ కలిగి ఉన్నాను. నాకు నువ్వు కావాలి యేసయ్యా. ఐ లవ్ యు లార్డ్. దేవుని సన్నిధిని నేను ఇక్కడ అనుభవిస్తున్నాను ప్రియబిడ్డ. దేవుని సన్నిధి ఇక్కడ బలముగా ఉండటం నేను చూస్తున్నాను. దేవుని సన్నిధి ఇక్కడ బలముగా పనిచేయటం నేను చూస్తున్నాను.
గొప్ప సన్నిధి ప్రసన్నత మన హృదయాన్ని తాకుతుంది. గొప్ప సన్నిధి ప్రసన్నత మన హృదయాన్ని తాకుతుంది. గొప్ప ఆదరణ ఇప్పుడే నువ్వు పొందుకుంటున్నావు ప్రియ బిడ్డ. గొప్ప ధైర్యం ఇప్పుడే నువ్వు పొందుకుంటున్నావు. అది మనుషులిచ్చింది కాదు, దేవుడిచ్చింది. నిన్ను ప్రేమించే నీ ప్రియుడు, నీ రక్షకుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రియుడు నీ కొరకు అనుగ్రహిస్తున్నాడు. పొందుకో, ఇప్పుడే పొందుకో. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పొందుకో, ఇప్పుడే విశ్వాసముతో పొందుకో. ప్రభు మీద మనసు పెట్టండి, ప్రభు మీద మనసు పెట్టండి. ఉరిషాల రబషందరి కాల రబషాల రియాల రబషాల రబబబబబ. ఒక బలమైన ఆదరణ కదలడం నేను చూస్తున్నాను. ఒక బలమైన హస్తము కదలడం నేను చూస్తున్నాను. ఉరిషాల రకాల రబషందరి అల రసిరి అల రబబ ఉరియాల రబషిరి కాల రబషందరి ఓరి అల రబషాల. అది కొన్ని హృదయాల్ని తాకడం నేను చూస్తున్నాను. కొన్ని హృదయాల్ని తాకడం నేను చూస్తున్నాను. కృంగిపోతున్న హృదయాలు, కృంగిపోతున్న హృదయాలు. ఓ ఆదరణ లేక, ఆదరణ లేక ధైర్యం కోల్పోయి అలా రసిరి కలరవశందరి అలా రబష. I love you Lord, I love you. నాన్న 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 నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. హృదయం తెరిచి మాట్లాడదామా? పురుషులారా దేవుడితో మాట్లాడండి, స్త్రీలారా దేవుడితో మాట్లాడండి, యవన బిడ్డలారా దేవుడితో మాట్లాడండి, చిన్న బిడ్డలారా హృదయాలు దేవుడికి అప్పగించుకోండి. మీ చిన్న హృదయాలతో ప్రభుతో మాట్లాడండి. ఎవరూ మౌనంగా ఉండొద్దు. దేవుడి సన్నిధి ఇక్కడ బలముగా ఉంది. దేవుడు నిన్ను ఇప్పుడే తాకడానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రేమ చేత నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన మహిమను నీపై ఉదయింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఉరిషాల రసికాల రబషందరి అల రబషాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory to God, glory to Jesus. Thank you Lord, thank you Father, thank you Holy Spirit Lord, thank you Holy Spirit Lord, thank you Holy Spirit Lord. Hallelujah, 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 hallelujah. అందరూ స్తుతిద్దాము, రెండు చేతులు పైకెత్తి. Hallelujah, hallelujah, hallelujah. ఆయన గొప్ప ధనస్సుగా మన మధ్యలో ఉన్నాడు. గొప్ప ధనస్సుగా మన మధ్యకు వచ్చాడు. రిషాల రబషందరి ఓరి కల రబషాల రసిరి కల రబబబ. అయ్యా అయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. చెప్తామా యేసయ్యతో ఈ మాట చెప్తామా? నువ్వు ఉంటే చాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నేను నిన్నే ఆధారంగా చేసుకున్నాను, నేను నిన్నే ఆధారంగా చేసుకున్నాను. నువ్వు నన్ను విడిచిపెట్టవు దేవా, నువ్వు నన్ను విడిచిపెట్టవు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు. విడువక నాయన కృప చూపుచున్నావు. తండ్రి తండ్రి, నువ్వు నన్ను వదిలేసేవని నేను అనుకోవచ్చు, కానీ నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా, నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా. కాలివానతో నేను కలత చెందితిని దేవా, మంచి రోజులు నాకు రావనుకుంటిని. ఇలాంటి స్థితిలో ఇక్కడ కొంతమంది ఉన్నట్లుగా దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. ఇంకా నాకు మంచి రోజులు లేవు, ఇంకా నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు. నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఫలితం రావట్లేదు. ఆయన నన్ను వదిలేశాడు అని అనుకుంటున్నావా ప్రియ బిడ్డ? సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయని కృంగిపోతున్నావా? నా ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? నా భక్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? ఇక నా జీవితంలో మంచి రోజులు వస్తాయా? అవి నేను చూస్తానా అని నువ్వెన్నోసార్లు నీ మనసులో నువ్వు మాట్లాడుకున్న మాటలు
ప్రభు విన్నాడు ప్రియబిడ్డ, ప్రభు విన్నాడు. ఎందుకంటే ఆయన వినే దేవుడు, ఆయన వినే దేవుడు, చెవియొగ్గి ఆలకించే దేవుడు. నీ మాటలను, నువ్వు మనసుతో మాట్లాడే మాటలు, హృదయముతో మాట్లాడే మాటలు, నీ నోటితో మాట్లాడే మాటలు, నీ తలంపులతో మాట్లాడే మాటలన్నీ ఆయన వింటాడు ప్రియబిడ్డ, ఆయన వింటాడు. ఇక మంచి రోజులు లేవని అనుకోవద్దు. ఇదిగో అహరోను కర్ర మరలా చిగిర్చింది, అహరోను కర్ర చిగిర్చింది. సంసోనుకి మరలా వెంట్రుకలు మొలిచాయంట, మరలా అతని తల మీద అభిషేకము మరలా వచ్చింది. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు ప్రియబిడ్డ, నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు. ఇక మంచి రోజులు లేవని అనుకోవద్దు. మంచి రోజులు నా యేసయ్య నీ కొరకు సృష్టించగలడు. మంచి రోజులు లేవనుకున్నా నీ చరిత్రలో ఆయన నూతనంగా సృష్టించగలడు. లేదు అన్నదాన్ని సృష్టించగలదు మన సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు నమ్మితే బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పు, నమ్మితే బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పు, నమ్మితే బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పు ప్రియబిడ్డ. నాపై జాలి పడిన ప్రభువా, గొప్పదనస్సుగా వచ్చితివా. వచ్చాడాయన. నాపై జాలి పడిన ప్రభువా, గొప్పదనస్సుగా వచ్చితివా. ధనస్సు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక నిబంధన. దేవుడు నోవాహు దినాల్లో సృష్టిని శపించినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే, ఇంకా మరలా ఎన్నటికీ నేను సృష్టిని ఈ విధంగా నేను నాశనం చేయను అని చెప్పి దానికి నిబంధనగా ధనస్సును ఆయన చూపించాడట, ఇంద్రధనస్సును. ఇదే సూచన, ఇదే సూచన. నీ జీవితంలో మరలా ఇంకెన్నడు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న క్షోభను అనుభవించవు, ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితిని మరలా నువ్వు అనుభవించవు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని మరలా నువ్వు అనుభవించవు, ఇప్పుడు నువ్వు కాచిన కన్నీళ్ళు మరలా నీ జీవితంలో ఉండవు. అదే నిబంధన. గొప్ప ధనస్సుగా ఆయన నీ కొరకు వచ్చాడు. ఇదే నాన్న, ఈ మాట నీకు సెలవిస్తున్నాడు. విశ్వాసంతో నువ్వు తీసుకో, విశ్వాసంతో రిసీవ్ చేసుకో ప్రియబిడ్డ, రిసీవ్ చేసుకో, రిసీవ్ చేసుకో. ఎందుకంటే ఆయన నిన్ను చూసి జాలి పడ్డాడు. ఎందుకంటే నిన్ను చూసి జాలి పడే దేవుడు ఆయన ఒక్కడే. ఎందుకంటే నిన్ను కన్నాడు, నిన్ను పుట్టించాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. నీ విలువ ఆయనకే తెలుసు. ఈ లోకంలో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఆయన దృష్టిలో చాలా విలువైన వాడువు, విలువైన దానువు. నాపై జాలి పడిన ప్రభువా, గొప్పదనస్సుగా వచ్చితివా. నాపై జాలి పడిన ప్రభువా,
శందరి ఆధారం నీ నడిచెదనీతో నిత్యం ఆమేన్ నాకు నీవే కదా ఆధారం నీ నడిచెదనీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నీ నడిచెదనీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నీ నడిచెదనీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నీ నడిచెదనీతో నిత్యం. ఎంత బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆరాధన చేయగలవు, ఎంత గట్టిగా అరవగలవు, ఎంత గట్టిగా స్తోత్రము చేయగలవు. చేయి ప్రియబిడ్డ, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంత గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చిన దేవా, ఇంత గొప్ప భరోసా నాకు ఇచ్చిన దేవా, ఇంత గొప్ప ధైర్యాన్ని నాకు కలిగి చేసిన దేవా, నీకే సమస్త మహిమ కలుగునుగా, మహిమ కలుగునుగా, మహిమ కలుగునుగా, మహిమ కలుగునుగా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే కలుగునుగా, సమస్త ఆరాధన వందనాలు మీకే కలుగునుగా, సమస్త జ్ఞానము శక్తి బలము కీర్తి పరిశుద్ధత మీకే కలుగునుగా, సమస్త కృతజ్ఞతాస్తుతులు మీకే కలుగునుగా, సమస్త బల ప్రభావాలు మీకే కలుగునుగా, సమస్త ఆరాధన మీకే కలుగునుగా, సమస్త విజయము మీకే కలుగునుగా, సమస్త పరిశుద్ధత మీకే కలుగునుగా, సమస్త స్తుతులు స్తోత్రములు, సమస్త ఆరాధన వందనాలు, సమస్త కృతజ్ఞతాస్తుతులు, సమస్త మహిమ మహిమ మహిమ, సమస్త ఘనత ప్రభావములు, సమస్త స్తుతులు స్తుతులు స్తోత్రములు, సమస్త ఆరాధన వందనాలు ఇప్పుడు ఎప్పుడు యుగాలు తరతరాలు యేసు నామములో మీకే కలుగునుగా, యేసు నామములో మీకే చెల్లునుగా. తండ్రి మీకే ఆరోపిస్తున్నాం, యేసు నామములో మీకే ఆరోపిస్తున్నాం. నీ నామాన్ని గొప్ప చేస్తున్నాం, నీ నామాన్ని పైకెత్తుతున్నాము, నీ నామాన్ని నాయన నీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా, నీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా. ఎందుకంటే నువ్వు ఒక్కడివే అర్హుడువు నాన్న, వాటన్నిటికీ నువ్వు ఒక్కడివే అర్హుడువయ్యా, వాటన్నిటికీ నువ్వు ఒక్కడివే అర్హుడువయ్యా. ఐ లవ్ యు లార్డ్ చెప్తావా హృదయంలో నుంచి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు ఉంటే నేను ఏదైనా చేయగలను ప్రభువా, నువ్వు ఉంటే నేను దేనైనా జయించగలను ప్రభువా, నువ్వు ఉంటే ప్రభువా నేను సాధించగలను ప్రభువా, విజయాలను సాధించగలను ప్రభువా, అపవాది కోటల్ని కోల్చగలను ప్రభువా, ప్రతి పరిస్థితుల్ని దాటిపోగలను ప్రభువా, ఓ నీకు మహిమకరంగా నేను నిలబడగలను ప్రభువా. నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, చాలయ్యా యేసు చాలు. నా బ్రతుకుకు నీవు చాలు, నా బ్రతుకుకు నీవు చాలు, నువ్వు తప్ప నాకేమి వద్దయ్యా, చాలు దేవా చాలు. ప్రభుతో అలా మాట్లాడదాం, హృదయం తెరిచి 2 నిమిషాలు. ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలు. తండ్రి స్తోత్రం దేవా. కొంతమంది ఇంకా అనాలోచనగా ఉంటున్నారు దేవుని సన్నిధిలో, అది మంచిది కాదు. దేవుని సన్నిధికి అది ఆటంకం, నీ ఒక్కడి నిర్లక్ష్యం కొంతమందిని దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరం చేస్తున్నావు. పరిశుద్ధాత్మ ఇక్కడ బలముగా కదలాటం చూస్తున్నాను. కొంతమంది ఆయన స్పర్శను అనుభవిస్తూ ఉన్నారు, ఆయన తాకిడిని అనుభవిస్తూ ఉన్నారు, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నారు, ఆయన కౌగిల్ని అనుభవిస్తూ ఉన్నారు. ఓ గొప్ప ధైర్యం మీ హృదయాల్ని కమ్ముకుంటుంది, గొప్ప నిరీక్షణ మీ హృదయాల్ని తాకుతుంది, ఒక తెలియని ఆనందం మీరు అనుభవిస్తూ ఉన్నారు.
ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకలా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప ధైర్యాన్ని మీరు పొందుకున్నారు. ప్రభు అటు రీతిగా మిమ్మల్ని తాకాడు, అటు రీతిగా మిమ్మల్ని తాకాడు ఆయన. అదే ఆయన స్పర్శ, అదే ఆయన తాకిడి. తండ్రి, నీ ప్రేమకు ఏమివ్వగలను? యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, నాకు నువ్వే కావాలయ్యా. అయితే నాన్న, నువ్వు నిజంగా కోరుకుంటున్నట్లయితే నువ్వు పొందుకుంటావు. నీవే లేక నేనే లేను, నాకు నీవే అత్యవసరం. యేసయ్యా, నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఈ లోకమే చాలునా, నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా, నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నిజంగానా అండి? అయితే హృదయము తెరిచి స్వరమెత్తి, దేవా, నువ్వు లేకుండా నేను లేనయ్యా, నువ్వు లేని నా జీవితాన్ని నువ్వు ఊహించుకోలేనయ్యా, నాకు నువ్వు కావాలి యేసయ్యా. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. అవునయ్యా, నాకు నువ్వు ఎంతో అత్యవసరం దేవా. నువ్వు లేకపోతే ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేను. నా జీవితంలో నువ్వంత ప్రాముఖ్యమైన వాడువయ్యా, నువ్వంత విలువైన వాడు. నా జీవితంలో ఒక విలువైన స్థానం ఎవరికైనా ఉన్నదంటే అది కేవలం నీకు మాత్రమేనయ్యా. నీ తర్వాత ఎవరైనా, నీ స్థానాన్ని మేము ఎవరికి ఇవ్వలేము ప్రభువా, నీ స్థానాన్ని మేము ఎవరికి ఇవ్వలేము. నీ స్థానాన్ని ఒకవేళ ఏదైనా దొంగిలిస్తున్నట్లయితే అది యేసు నామములో తొలగిపోవును గాక. నా హృదయంలో శ్రేష్టమైన స్థానము నీకే ఉండును గాక, నా హృదయంలో శ్రేష్టమైన స్థానము నీకే ఉండును గాక. నా ఫస్ట్ ప్రయారిటీ నీవై ఉండు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడదామా యేసయ్యతో? ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ప్రేమతో మాట్లాడదాం. యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నీవే కావాలయ్యా.
మాట్లాడదాం. నేను అల్పుడను, అల్పురాలను ప్రభువా, ఎందుకు పనికిరాని వారును అయినను నన్ను కోరుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను వేరు చేసావు, నన్ను ప్రత్యేకించుకున్నావు, నన్ను హెచ్చించావు, నా తల పైకెత్తావు. అప్పుడు నా స్థితి, ఇప్పుడు నా స్థితి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నీ ప్రేమను నేను అలా జ్ఞాపకం చేసుకోకుండా ఉండగలను. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు దీన్ని బట్టి అర్థమవుతుందయ్యా. లోకంలో అయితే నాకు విలువ లేదు, నాకు తెలుసు ఆ విషయం నాయన. కానీ నువ్వు నాకు విలువ ఇచ్చావు ప్రభువా. నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను ప్రత్యేకించుకున్నావు. అందుకే నేను ఈ ధనాన్ని స్థితిలో ఉన్నాను. అందుకే నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదయ్యా. నన్ను మలచయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను విరుచయ్యా, నన్ను నీలో నూతనంగా నిర్మించు దేవా. నువ్వేసరిగా చెప్తావా ప్రభా, నాకు నువ్వు లేకుండా లేనయ్యా. మరొకసారి ఏ మాట పలికితే ప్రభు సంతోషిస్తాడో తెలుసా అండి? ఈ మాట నువ్వు అంటున్నప్పుడు, ప్రభువా నాకు నువ్వు చాలా అవసరమయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ఈ మాట నీ నోటంట వింటున్నప్పుడు ఆయన హృదయంలో పొంగిపోతాడు తెలుసా. ఎందుకు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు నాకు చాలా విలువైన దానవు, విలువైన వాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలంటే నువ్వు పొంగిపోవా? నువ్వు అతిశయించవా? నువ్వు ఆనందపడవా? మరి యేసయ్య ఈ లోకంలో అందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాడు కదా. అందుకే ఈ మాట చెప్పు, నాకు నువ్వు అత్యవసరం లేవా? ఈ లోకంలో ఏమీ లేకపోయినా నేను ఉంటానేమో, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా. నీ చిత్తాన్ని ఈ భూమి మీద నేను నెరవేర్చాలయ్యా. నేను బ్రతికినంత కాలము ఈ లోకంలో నీ కొరకు నేను వెలగాలి ప్రభువా. నాలో నీకు ఆయాసం కలిగించేది ఏదైతే ఉందో దాని నుంచి నన్ను విడిపించి ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నన్ను ఇచ్చండి ప్రభువా. అయ్యా దానికే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను.
స్వరమెత్తి నాకు నీవు అత్యవసరం అలా మన చేతులెత్తి నేనే లేను నాకు నీవు అత్యవసరం. మరొకసారి నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం. యేసయ్యా నీవే లేక నేనే లేను నాకు నీవు అత్యవసరం. నీ రూపమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం. నీ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం. నీ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం. మనందరము చేతుల పైకెత్తి యేసయ్యా గొప్ప దేవుడానికి వందనాలు, హల్లెలూయా పరిశుద్ధుడానికి స్తోత్రం, హల్లెలూయా సజీవుడానికి వందనాలు, హల్లెలూయా జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా పరిశుద్ధులకు తండ్రి నామానికి మహిమ కలుగును గాక. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, దేవతలకు దేవుడా, సర్వోన్నతుడకు మహారాజా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు, ఆరాధన చెల్లించుకుంటూ ఇంకా మీ సన్నిధి మాతో ఉంచమని కేవలం పాటల ద్వారా మాటల ద్వారా మాత్రమే కాకుండా మా బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా నిన్ను ఆరాధించినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని, మమ్మల్ని దీవించమని మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం డాడీ. ఇంకా కంటిన్యూగా మీరు మాతో ఉండి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో